ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న గోల్డ్ అంతా తెలుగు ప్రజలకి ఆ భగవంతుడు అందరికీ ఇస్తాడని ఆశిస్తూ ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ గురించి. గోల్డ్ బంగారం ఎందుకు అంత విలువైంది, బంగారం ఎలా ఏర్పడింది, బంగారాన్ని మనం ప్రిపేర్ చేయలేమా, దీని గురించి ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. బంగారం భూమి మీద అసలు ఎంత ఉంది, ఎందుకు అంత విలువ, ఎలా ఏర్పడింది, ఇది యాక్చువల్ బంగారం అంటే భారతీయులకు ఎమోషన్, మనందరికీ చాలా ఎమోషన్. మన ఇంట్లో బంగారం ఉంది అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అది మనల్ని కాపాడుతుంది. ఇమ్మీడియట్గా మనం బ్యాంకులో పెట్టి దాని మనీ తీసుకోవచ్చు. సో చాలా ధైర్యం కూడా ఉండొచ్చు. సో ఈ బంగారం గురించి నేను వీడియో చేస్తున్నా. బంగారం మనకి ఎందుకు అంత విలువైంది అంటే, బంగారం రంగు పోదు, నో రియాక్ట్ కాదు. అది మన మీద ఎంత ఉన్నా ఎన్ని రోజులున్నా స్కిన్తో రియాక్ట్ కాదు, హార్మ్ఫుల్ కాదు, అసలు మన స్కిన్తో రియాక్ట్ కాదు. బంగారం పార్టికల్స్ తిన్న కొన్ని ఫుడ్స్లల్లో బంగారం పార్టికల్స్ ఉన్నా మనకి ఏం ప్రాబ్లం కాదు. అది ఎందుకంటే రియాక్ట్ కాదు, నో రేడియో యాక్టివ్ కూడా. వేరే ఎలిమెంట్స్ కూడా కొన్ని బంగారం కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ అవి ఎంతో కొంత స్లైట్లీ రేడియో యాక్టివ్, ఎంతో కొంత హార్మ్ఫుల్, అవి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. బంగారం మరీ అంత మెరవదు. బంగారం చూడడానికి ఆ ఆర్నమెంట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ బంగారంకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సాగే గుణం ఉంటుంది, ఎక్కువగా విరగదు ఇది. అందుకే బంగారంతో డిఫరెంట్ ఆర్నమెంట్స్, డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. దీనికి సాగే గుణం ఉంటుంది, విరగదు ఇది. నువ్వు వేరే ఎలిమెంట్స్ని లాగితే ఏదో ఒక పర్టికులర్ స్టేట్లో విరుగుతుంది, కానీ ఇది చాలా వరకు సాగే గుణం ఉంటుంది అనమాట. అందుకని బంగారం అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎంత సాగుతుంది అంటే, ఒక 28 గ్రాముల బంగారం తీసుకుంటే, అంటే నియర్లీ 2 తులాల 8 గ్రాములు, అంటే 3 తులాల వరకు తీసుకోండి. 28 గ్రామ్స్ లేదా 3 తులాల బంగారం తీసుకొని దాన్ని సాగదీస్తే 80 కిలోమీటర్ల వరకు వైర్గా తీయొచ్చు. 80 కిలోమీటర్ల వరకు, అంత స్పెషల్ దీన్ని. ఏదైనా షీట్ లాగా తయారు చేస్తే 100 స్క్వేర్ ఫీట్ షీట్ని తయారు చేయొచ్చు, జస్ట్ 3 తులాల బంగారం, నియర్లీ 3 తులాల బంగారాన్ని. ఆభరణాల కోసం అయితే ఇక్కడ సాగే గుణం ఉంటుంది కదా, అందుకే ఆభరణాల్లో ఆర్నమెంట్స్లల్లో ప్యూర్ గోల్డ్ వాడరు, ఎందుకంటే అది సాగుతుందేమో అని చెప్పేసి దానికి వేరేది కాపర్ లాంటిది యాడ్ చేస్తుంటారు అనమాట. సాగకుండా గోల్డ్కి కాపర్ కలుపుతారు. గోల్డ్ ప్యూరిటీని క్యారెట్లలో లెక్కిస్తారు. మనకు తెలుసు కదా, 22 క్యారెట్ 24 క్యారెట్. మనం గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే అడుగుతాం కదా, ఈరోజు బంగారం రేటు 24 క్యారెట్ ఎంత, 22 క్యారెట్ ఎంత అని. 24 క్యారెట్ మనం ఎవరికన్నా పెట్టాలి అనుకుంటే చుట్టాలు తీసుకుంటాం కదా, అది 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. లేదా బిస్కెట్స్ తీసుకుంటాం కదా, గోల్డ్ బిస్కెట్స్, అది 24 క్యారెట్. ఏదైనా నెక్లెస్, ఆర్నమెంట్, ఆభరణాలు ఏమైనా తీసుకుంటే అది 22 క్యారెట్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా వేరేది కలిపితేనే అది స్టేబుల్గా ఉంటుంది, సాగకుండా. సో దాన్ని క్యారెట్తో కొలుస్తారు. 24 క్యారెట్ అంటే 99.9% ప్యూర్ గోల్డ్. ఇక అందులో వేరే ఎలిమెంట్స్ ఏముండవు వేరేవి. 22 క్యారెట్ అంటే 91.6 అంటాం చూడండి, 91.6 ప్యూర్ ప్లస్ అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి, వేరేనా ఏదైనా ఇంప్యూరిటీ. ఇవే ఆభరణాలు అంటాం. ఇంకా 18 క్యారెట్స్ అంటే 75% గోల్డ్ ఉంటుంది, మిగిలినవి వేరేది ఏదైనా ఇంప్యూరిటీ ఉంటుంది, వేరేవి యాడ్ చేస్తారు. ఇంకా 13 క్యారెట్ అని, 9 క్యారెట్ అని ఇలా కూడా ఉన్నాయి. ఓకే, నవేడేస్ అవి కూడా చేపించుకుంటున్నారు. ప్రపంచంలో వేల సంవత్సరాల నుండి బంగారం విలువ పెరుగుతూనే ఉంది. ఎంత అబ్నార్మల్గా పెరిగిందో చూద్దాం. 1925 ఇయర్లో తులం బంగారం లేదా 10 గ్రామ్స్ బంగారం ఎంత ఉందంటే ₹18.25 ఉంది. నెక్స్ట్ 1959లో తులం బంగారము 102.56 అంటే ₹102.56 ఉంది. 2010కి వచ్చేసరికి 18,500 అంటే 18,000 ప్లస్ ఉంది. 2025 ప్రజెంట్గా 1,20,000 పైన ఉంది తులం బంగారం. ఇది మనం తయారు చేయలేము యాక్చువల్గా, అందుకే అంత వాల్యూ ఉందేమో. ఒకవేళ మనం తయారు చేస్తే అంత వాల్యూ ఉండకపోయేదేమో. మనం ఎందుకు తయారు చేయలేము, ఇది ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా అంటే, హై టెంపరేచర్ కావాలి, చాలా హై టెంపరేచర్ కావాలి. ఎంత టెంపరేచర్ కావాలి అని అంటే, మన 2 నక్షత్రాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం 2 నక్షత్రాలు గుద్దుకున్నప్పుడు జనించిన వేడి, విపరీతమైన వేడి, లేదా ఒక నక్షత్రం పేలినప్పుడు దాంట్లో విపరీతమైన హీట్ జనరేట్ అయ్యి అప్పుడు ఏమైతుందంటే లైటర్ పార్టికల్స్ ఉంటాయి కదా, తేలికైన పార్టికల్స్ అన్నీ కలిసిపోయి హెవియర్ పార్టికల్స్ వస్తాయి అనమాట, కొంచెం బరువైన పార్టికల్స్ వస్తాయి. అలా చాలా ఎలిమెంట్స్ వస్తాయి, అందులో ఒకటే గోల్డ్ అనమాట, హెవియర్ పార్టికల్స్. ఈ గోల్డ్ భూమి మీదకి చేరింది, ఎందుకంటే గెలాక్సీల నక్షత్రాలు బ్లాస్ట్ అయినప్పుడు అవన్నీ ఆ దగ్గరున్న గ్రహాలపైన పడతాయి అనమాట. అలా భూగ్రహం మీద పడ్డాయి. అయితే కొంతవరకేమో భూ ఉపరితలం పైన ఉన్నాయి, కొన్నేమో భూమి లోపల అంతర్భాగంలోకి వెళ్ళిపోయాయి. వీటిని కలెక్ట్ చేయలేం. భూ ఉపరితలం పైన ఉన్న వాటిని మనం తీసుకోవచ్చు. ఇక్కడున్న ఓర్నంతా కలెక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి కొన్ని
లక్షల మెట్రిక్ టన్నులను ప్యూరిఫై చేస్తే మనకు కొంత గోల్డ్ వస్తుంది. అలా మైనింగ్ చేస్తారు, దీన్నే మైనింగ్ అంటాం చూడండి. మైనింగ్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి గోల్డ్ని తీసుకుంటాం. అయితే ప్రపంచంలో ఫేమస్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ దొరుకుతుంది గోల్డ్. ఓకే, నెక్స్ట్ ఇండియా లోపల కర్ణాటక కోలార్ గోల్డ్స్ అంటాం చూడండి. కేజీఎఫ్ సినిమా మొత్తం అదే గోల్డ్ మైనింగే, ఆ గోల్డ్ మైనింగే ఉంటుంది. కర్ణాటక కేజీఎఫ్ కోలార్ గోల్డ్ అంటాం చూడండి, అది ఆ సినిమాలో మొత్తం గోల్డ్ గురించే ఉంటుంది. సో ఈ లోపల ఉన్నది మనం తీయలేము, పైన ఉపరితలం పైన ఉన్నది మాత్రమే తీయగలం. నెక్స్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం యాక్చువల్గా గోల్డ్కి ఒక సపరేట్ అఫీషియల్గా చెప్పొచ్చు ఇది గోల్డ్ రేట్ ఇవన్నీ డిసైడ్ చేసేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఎంత ఉంది, ఇంతవరకు ఎంత తీసాము, ఇంకా ఎంత ఉందని చెప్పేది అనమాట. టోటల్ ఇది 2024 లెక్కల ప్రకారం టోటల్ అబౌవ్ గ్రౌండ్ స్టాక్ ఆ 2024 ప్రకారం ఇక్కడ 2,16,265 టన్నులు. అంటే ఎన్ని కిలోలు అంటే 21,62,62,65,000 కేజీల గోల్డ్ని మైన్ చేసిండ్రు, అంటే తయారు తీశారనమాట. ఇంకా ఎంత ఉండొచ్చు అంటే 50 నుంచి 60,000 టన్నులు ఉండొచ్చు. అంటే 5 కోట్ల నుంచి 6 కోట్లది ఇంకా ఉంది, ఇంకా కలెక్ట్ తీయాలన్నమాట. ఇందులో జ్యువెలరీ వచ్చేసి 45%, బార్స్ కాయిన్స్ రూపంలో 22%, సెంట్రల్ బ్యాంక్ దగ్గర 17%, అదర్స్ 15% ఇలా ఉందన్నమాట. సో దీని ఇంకా కొంచెం సింపుల్గా అర్థం కావడానికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారము ఒక రకంగా 2,16,000 టన్స్ అంటే 21,60,00,000 కేజీలు అనుకోండి. ఇది మైనింగ్ చేసి తీశారు. ఇంకా ఎంత తీయాలి అంటే 50,000 నుంచి 60,000 టన్నులు, అంటే 5 కోట్ల నుంచి 6 కోట్ల టన్నులు ఇంకా తీయాలి ఉంది అనమాట. యాక్చువల్లీ ఇంకా సముద్రంలో కూడా చాలా కోట్ల కేజీ బంగారం ఉంది, కరిగిపోయింది. కానీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంత ఈజీగా, చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. గోల్డ్ కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే మనకు అది ఎక్స్ట్రాక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇదండి గోల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్, ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ని మన ఛానల్ తరపున ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.